ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనమందరం కూడా శ్రద్ధగా ధ్యానించుకుందామండి. మనలో చాలా మంది అశాంతితో నిండిన వారు, సమాధానము లేక ఉన్నవారు, హృదయంలో కలవరపడుతూ ఉన్నవారు, ఇంట్లో సమాధానం లేకున్నవారు అనేక మంది ఉన్నారు. మరి వారందరితోటి కూడా దేవుడు ఈరోజు మాట్లాడాలని ఆశపడుతున్నాడండి. మరి దేవుడు సమాధానమునకు కర్త అయి ఉన్నాడు. హిస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధానమునకు కర్త, ఆయన సమాధానమునకు అధిపతి. అయితే మరి ఆయన ఇచ్చే సమాధానాన్ని మనం పొందుకుంటే మన హృదయం కలవరపడదంటండి. మరి వాక్యం సెలవిస్తుంది, యోహాను సువార్త 14:27 కనుక మనం చూసినట్లయితే, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. లోకం ఇచ్చే శాంతి మేబీ మనకి కొంతకాలము, కొన్ని రోజులు మనకి సమాధానంగా ఉంటామేమో, చాలా హ్యాపీగా ఉంటామేమో, కానీ దేవుడిచ్చే సమాధానాన్ని, ఆయన ఇచ్చే పర్ఫెక్ట్ పీస్ని కనుక మనం పొందుకుంటే మన హృదయం కలవరపడదంటండి. మరి మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? మరి చాలా హృదయం అంతా కలవరంతో నిండి ఉన్నప్పుడు, అశాంతితో నిండి ఉన్నప్పుడు, వన్స్ ఎప్పుడైతే మనం దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ఆయన యొక్క ప్రెజెన్స్ని ఆహ్వానించి మనము ప్రార్థన చేసినప్పుడు, ఆయన తన యొక్క సమాధానాన్ని మన హృదయంలో పెట్టి మొత్తం మన హృదయంలో ఉన్న కలవరాన్ని అంతటినీ తొలగించి సమాధానంతో ఎన్నోసార్లు నింపిన ఎక్స్పీరియన్స్ అయితే నాకుంది. మరి మీరు ఎక్స్పీరియన్స్ చేశారా ఎప్పుడైనా? మరి మన యొక్క హృదయము మరి చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇన్నర్ పీస్ అండి. ఖచ్చితంగా ఇన్నర్ పీస్ ఉంటే మనము చాలా హ్యాపీగా, సంతోషంగా మనం ఉండగలం. మన హృదయంలో సమాధానం అనేది ఉండాలి. మన హృదయంలో ఎప్పుడైతే సమాధానం ఉంటుందో మన యొక్క జీవన విధానం అంతా కూడా మనం చాలామంది చూడండి, ఎవరైతే వారి హృదయంలో సమాధానం లేకుండా ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా గజిబిజిగా, గందరగోళంగా, వారి మీద అరుస్తూ, వీళ్ళ మీద అరుస్తూ చాలా డిస్టర్బ్డ్గా ఉంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే హృదయంలో సమాధానం ఉంటుందో అలాంటి డిస్టర్బెన్స్ ఏమీ కూడా మనకి ఉండదు. మరి మనం రోజు ఉదయం లేవగానే మనం ప్రార్థన చేసుకోవాలి. ఏమనంటే, దేవా ఈ రోజంతా కూడా నీ యొక్క సమాధానాన్ని నాకు ఇవ్వండి ప్రభువా, దేవా నీ యొక్క శాంతిని నాకు అనుగ్రహించండి యేసయ్యా అని చెప్పి మనం ప్రార్థన చేసుకోవాలండి. మరి కుటుంబం అనగా కలతలు వస్తూ ఉంటాయి, కొన్ని అశాంతికరమైన పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. అలాంటి సమయంలో మనం ఆయన యొక్క సమాధానాన్ని మనము వేడుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే ఇన్నర్ పీస్ మనకు ఉంటుందో మన యొక్క లైఫ్లో కూడా మనం ఉదయం లేవగానే కూడా మనకి సమాధానంతో నిండి ఉన్నప్పుడు మనం అరవము, డిస్టర్బ్డ్గా ఉండము, చాలా నెమ్మదిగా, కామ్గా ఉండగలము. అదే మన హృదయంలో సమాధానం లేకపోతే డిస్టర్బ్డ్గా ఉంటాము, కలవరంగా ఉంటాము. మన యొక్క లైఫ్ ఎటుపోతుందో, ఏంటి ఈ రోజు నేను ఇలా ఉన్నాను ఏంటి అని మనం అనుకునే పరిస్థితి కొన్నిసార్లు అనిపిస్తుంది. ఏంటి ఉదయం నుంచి రాత్రి వరకు చాలా కలవరంగా ఉన్నాను, అసమాధానంతో నిండి ఉన్నాను అని మనకి అనిపిస్తూ ఉంటుంది. కానీ మనము ఉదయాన్నే దేవుని యొక్క సమాధానాన్ని నాకు దయచేయండి అని మనం అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన యొక్క సమాధానాన్ని, ఆయన యొక్క పీస్, ఆయన యొక్క శాంతిని మనకి అనుగ్రహిస్తాడండి. మరి నెక్స్ట్ మన యొక్క హృదయాన్ని ఆయన యొక్క సమాధానం ఏలాలంట. మరి వాక్యం ఏం సెలవిస్తుందంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 3:15 క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఎవరి సమాధానము? క్రీస్తు అనుగ్రహించు సమాధానం అంట మన హృదయాన్ని ఏలనివ్వాలంట. ఎప్పుడైతే మన హృదయాన్ని క్రీస్తు అనుగ్రహించే సమాధానాన్ని ఏలనిస్తామో ఖచ్చితంగా మన యొక్క లైఫ్లో మన హృదయం కలవరపడదు. అండ్ అలాగే మనము చాలా నెమ్మదిగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనము జీవించగలమండి. మరి కొన్ని పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ఆ టైంలో కూడా మనం సమాధానంగా ఉండాలంటే దానికి దేన్ని జోడించాలంటే విశ్వాసాన్ని జోడించాలి. మన యొక్క సమాధానము ఫర్మ్గా, స్టాండ్గా ఉంది అని మనం ఎలా తెలుసుకోగలమంటే
ఓన్లీ బై ఫెయిత్, విశ్వాసం ద్వారానే. అది ఎలాగండి అంటే, మరి చూడండి, రక్తస్రావం గల స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చింది. అయితే అందరూ ఉన్నారు, ఎలా ముట్టుకోను అని అనుకుంది. కానీ ఆమె ఏంటంటే, ఆయన యొక్క వస్త్రపు చెంగు ముడితే నాకు ఖచ్చితంగా స్వస్థత వస్తుంది అని చెప్పి ఒకే ఒక విశ్వాసము తనకి ఉంది. అయితే ఎప్పుడైతే తను ఆ యొక్క వస్త్రపు చెంగుని టచ్ చేసిందో, ఆ యొక్క విశ్వాసంతో తను స్వస్థత పొందుకుంది. మరి లూకా సువార్త 8వ అధ్యాయం 48వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఏమని అన్నారంటే ఆమెను చూసి, నువ్వు స్వస్థత పొందావు, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది, సమాధానము గలదానవై వెళ్ళు అని చెప్పేసి. అంటే తన యొక్క సమాధానానికి దేన్ని జోడించింది అంటే తన యొక్క విశ్వాసాన్ని జోడించింది. మన యొక్క లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా మనం సమాధానంగా ఉండాలి అంటే మనకి ఏముండాలండి? విశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే విశ్వాసాన్ని మన యొక్క సమాధానంకు జోడిస్తామో ఖచ్చితంగా మన యొక్క లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా మనము కలవరపడము, ఎటువంటి కలత చెందము, మనం నెమ్మదిగా ఉండగలము, చాలా కామ్గా ఉండగలము. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్ కాబట్టి, ఆయన సమాధానంకు అధిపతి కాబట్టి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అసమాధాన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఆయన యొక్క ప్రెజెన్స్, ఆయన యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేద్దాం, ఆయన యొక్క ప్రెజెన్స్ని ఆహ్వానిద్దాం. ఖచ్చితంగా దేవుడు మనకు సమాధానాన్ని దయచేస్తాడు. యొక్క వాక్యం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా యేసయ్యా, నీకే వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన వాక్యమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. దేవా, మీరు సమాధానంకు కర్త అయి ఉన్నారు ప్రభా. మరి తండ్రి, మీ యొక్క సమాధానాన్ని ప్రభా మా యొక్క జీవితంలో తండ్రి నీవే ఉంచమని అడుగుచున్నాను. మా హృదయాలను నీ యొక్క సమాధానము ఏలే విధముగా ప్రభా ఉంచమని అడుగుచున్నాను తండ్రి. ఎటువంటి కలవరము కానీ కలతలు కానీ లేకుండా సమాధానంతో నింపమని అడుగుచున్నాను. ఈ యొక్క వాక్యం వినిచిన ప్రతి ఒక్కరిని నీవే దీవించి ఆశీర్వదించమని ప్రార్థన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. God bless you. Have a blessed day.